వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మొదటగా మనము అష్టలక్ష్మి ఐడల్స్ అండి. 3.5 ఇంచెస్లో మనకి అష్టలక్ష్మి రావడం జరిగింది. చాలా బాగున్నారు. అమ్మవారి మూర్తులు అయితే ఎంత చక్కగా ఉన్నారో, ఫేస్లు అయితే ఎంత క్లారిటీగా ఉన్నారో. గజలక్ష్మి, సంతానలక్ష్మి, అలాగే మహాలక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి అమ్మవారు, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా మనకి అష్టలక్ష్ములు ఉంటారు కదా. 3.5 ఇంచెస్లో అయితే అమ్మవార్లు రావడం జరిగింది. వెయిట్ కూడా మనకి 2.8 kgs అయితే వెయిట్ కూడా ఉంటుందండి. ప్రైస్ వచ్చేపటికి మనకి 4100 అండి. చాలా బాగున్నారు అమ్మవార్లు అయితే, చాలా చక్కగా ఉన్నారు. అలాగే ఈ స్టాండ్ అండి, స్టాండ్ వచ్చేపటికి మనకి 6.5 7 ఇంచెస్ అయితే విడ్త్ అండి, లెంత్. అలాగే హైట్ వచ్చేపటికి మనకి 6.5 ఇంచెస్ అయితే హైట్ వస్తుందండి. ఈ స్టెప్ డెప్త్ వచ్చేపటికి మనకి 2 ఇంచెస్ అయితే ఉంటుందండి. ఇలా ఐడల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. స్టాండ్ కాస్ట్ వచ్చేపటికి మనకి 1250 రూపీస్ అండి. చాలా బాగుంది. ఇలా సెట్ లాగా తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుందండి. ఇలా స్టాండ్తో అలాగే అష్టలక్ష్మి సెట్ తీసుకోవాలి అనుకుంటే మొత్తం సెట్ అయితే మనకి 5000 పడుతుందండి. నెక్స్ట్ మనకి గౌరమ్మ సెట్ అండి. చాలా బాగుంది. ఇది కూడా 4 వచ్చినాయండి. సన్నికళ్ళు, రుబ్బురోలు, అలాగే మనం పిండి కొట్టే రోలు, అలాగే తిరగలి, ఇలా 4 ఐటమ్స్ వచ్చినాయండి. ప్లేట్తో సహా కలిపి మనకు వచ్చేపాటికి 1200 పడుతుందండి. నెక్స్ట్ జోలా గణేష్ అండి. చాలా బాగున్నాడు స్వామి అయితే. ఇలా చిలకలు వచ్చేసి చిలక ముక్కుల నుండి స్వామివారికి ఉయ్యాలు వచ్చిందండి. చాలా బాగున్నారు గణేష్ అయితే. 7 ఇంచెస్ అయితే లెంత్ ఉందండి మనకి. అలాగే హైట్ వచ్చేపాటికి 8 ఇంచెస్ అయితే హైట్ ఉంది. 2200. ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికైనా చాలా బాగుంటుందండి. స్వామివారు చాలా బాగున్నారు. టేబుల్స్ మీద అట్లా పెట్టుకోవచ్చు, లేదా షోకేస్ పర్పస్ అయినా వాడుకోవచ్చు. చాలా బాగున్నారండి. నెక్స్ట్ 3Dలో గణేష్ అండి. చాలా బాగున్నారు స్వామివారు అయితే. ఇలా కమలంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఆయన వాహనమైనటువంటి వెలుగు కూడా ఉందండి. చాలా బాగుందనమాట. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్. 2.5 ఇంచెస్లో అయితే రావడం జరిగింది. 3D అంటే ఫీచర్స్ చాలా బాగుంటాయి కదా. వెయిట్ కూడా ఎక్కువ ఉన్నారండి. స్వామివారి ప్రైస్ వచ్చేపటికి మనకి 600 రూపీస్ అండి. ఎంత చక్కగా ఉందో ఐడల్ అయితే. నెక్స్ట్ ఈ గణేష్ అయితే ఈయన కూడా 3Dలో రావడం జరిగిందండి. చేతిలో చూడండి ఉండ్రాళ్ళ గిన్నెతో సహా ఎంత నీట్ ఫినిషింగో స్వామివారు. హైట్ వచ్చేపటికి మనకి 3 ఇంచెస్ అండి. కమలం కానీ అన్నీ చాలా క్లారిటీగా ఉన్నాయి అన్నమాట. కార్వింగ్ అంతా కూడా. స్వామివారు కట్టుకున్న పంచి కూడా చూడండి మనకి పట్టులో ఏదైతే బుటీస్ ఉంటాయో పట్టు పంచలు అలా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్. 3 ఇంచెస్ అయితే హైట్ అండి. 1000 రూపీస్. వెయిట్ కూడా ఉంటుంది. చాలా బాగున్నారు స్వామి అయితే. నెక్స్ట్ 4 ఇంచెస్లో అండి 3Dలో వచ్చారు గణేష్. ఈయన కూడా చాలా బాగున్నారు. ఈ చేతిలో కూడా ఉండ్రాళ్ళ ముద్దతో ఉన్నారండి. ఇక్కడ చూడండి ట్రాట్ కూడా ఎంత బాగుందో. స్వామివారు చాలా అందంగా ఉన్నారు. 4 ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది. 3D ఐడల్ అండి. 1500 కాస్ట్ వచ్చేపాటికి. చాలా బాగున్నారు స్వామి అయితే. నెక్స్ట్ 3Dలో హనుమ అండి. ఈయన కూడా చాలా చక్కగా ఉన్నారు. 2 ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది. ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి కాలు మడత పెట్టుకుని కూర్చుని ఉన్నారు. ఎంత బాగున్నారో. స్వామివారి ప్రైస్ వచ్చేపాటికి మనకి 400 రూపీస్ అండి. వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ మరో యాంగిల్లో కూర్చున్నటువంటి హనుమంతుల వారండి. కథ కింద పెట్టుకొని నమస్కారం చేస్తున్నట్టున్నారు. చాలా బాగున్నారు స్వామి అయితే. 2.5 ఇంచెస్లో అయితే ఈ స్వామి రావడం జరిగింది. వెయిట్ ఎక్కువ వస్తుందండి. కింద కూడా మనకి హోల్ అలా ఏమీ ఉండదు. వెయిట్ ఎక్కువ ఉంటుంది. 550 రూపీస్. నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారండి. 8 ఇంచెస్లో రావడం జరిగింది. మంచి రౌండ్ ఫేస్తో ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు అయితే. ఆ క్లీన్ చేస్తే కూడా మనకి మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుందండి. అంత చక్కగా ఉన్నారు అమ్మవారు. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. అమ్మవారి శారీ డ్రాపింగ్ కానీ నగలు కానీ ఎంత బాగున్నారో. మనం అభిషేకాలు అది చేసుకున్నా, నగలు వేసుకోవాలన్నా, శారీ డ్రాపింగ్ చేసుకోవాలన్నా చాలా బాగుంటారు అమ్మవారు. ప్రైస్ వచ్చేపటికి మనకి 3600 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి 5 ఇంచెస్లో లక్ష్మీ అమ్మవారు అండి. లలితాసనంలో కూర్చున్న లక్ష్మీ అమ్మవారు. ఎంత చక్కగా ఉన్నారు ఈ అమ్మవారు కూడా. ప్రైస్ వచ్చేపటికి మనకి 1600 అండి. వెయిట్ ఎక్కువ వస్తుంది. చాలా బాగుంటారు అమ్మవారు. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అనమాట. చాలా బాగున్నారు.
లక్ష్మీ అమ్మవారే మరో మోడల్ అండి మనకి. ఈ అమ్మవారు కూడా చాలా బాగున్నారు. ఇవి కూడా మనకి 5 ఇంచెస్ అబోవ్ అయితే ఉన్నారు. అసలు ఫేస్ కానీ కార్వింగ్ కానీ చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మనం క్లీన్ చేస్తే మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి. ఎంత బాగున్నాయో. ప్రైస్ వచ్చేపాటికి మనకి 1600 అండి. అమ్మవారు కూడా హంసవాహనం మీద ఉన్న సరస్వతి అమ్మవారండి. ఎంత చక్కగా ఉన్నారో. సరస్వతి అమ్మవారు అయితే హంసవాహనం మీద కూర్చుని ఉన్నారు. హైట్ వచ్చేపాటికి మనకి 4.5 ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది. చాలా బాగున్నారు. 1100 రూపీస్ అండి అమ్మవారి ప్రైస్ వచ్చేపాటికి. అసలు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట. చాలా బాగుంది. చక్కగా పిల్లలు స్కూల్ కదా వెళ్ళేటప్పుడు కానీ కాలేజెస్కి ఒక నమస్కారం పెట్టుకుని వెళ్తే సకల విద్యలు వస్తాయండి అమ్మవారు. నెక్స్ట్ 4 ఇంచెస్లో లలిత సరస్వతి అమ్మవారు. ఈమె కూడా హంసవాహనం మీద ఉన్నారు. చాలా బాగున్నారు. మంచి స్మైలీ ఫేస్తో ఉన్నారండి అమ్మవారు కూడా. చాలా బాగున్నారు. హంసవాహనం మీద ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. 950 రూపీస్ అండి అమ్మవారి ప్రైస్ వచ్చేపాటికి. నెక్స్ట్ శంఖచక్ర నామంలో గోవింద నామంలో స్వామివారు రావడం జరిగిందండి. చాలా బాగున్నారు. స్వామివారి హైట్ వచ్చేపాటికి 5 ఇంచెస్ అండి నామము. ఈ లెంత్ వచ్చేపాటికి మనకి ఇది కూడా 5 ఇంచెస్ అయితే ఉంటుందండి. చాలా బాగుందనమాట. ఎవరికైనా గిఫ్టింగ్ అలా ఇచ్చినా కూడా మామూలుగా టేబుల్స్ మీద అట్లా పెట్టుకోవచ్చు అండి. షోకేస్ పర్పస్ అయినా వాడుకోవచ్చు, లేదా పూజలు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటారు. ఇలా మనం తులసిమాల కానీ దండలు కానీ వేసుకోవచ్చు అండి స్వామివారికి. అంత అందంగా ఉన్నారనమాట. ఫేస్ కూడా చాలా క్లారిటీ అండి. 1200 రూపీస్. వెయిట్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మనకి సత్యనారాయణ స్వామి అండి. చాలా బాగున్నారు. విష్ణుమూర్తి లాగే ఉంటారు. సత్యనారాయణ స్వామి కూడా ఇలాగే ఉంటారు కదా. 5 ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉన్నారండి. చాలా బాగున్నారు స్వామివారు అయితే. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. ఇలా స్వామివారికి జోడీగా మనం లక్ష్మీ అమ్మవారిని కూడా తీసుకోవచ్చండి. ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అయితే. ప్రైస్ వచ్చేపాటికి 950 రూపీస్ అండి. 5 ఇంచెస్ హైట్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ మనకి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దీపం అండి. కింద ఎలిఫెంట్స్ వస్తాయండి లెగ్స్. చాలా బాగున్నాయి. 6 ఇంచెస్ అబోవ్ అయితే దియా ఉందండి. అలాగే మనకి విడ్త్ వచ్చేపాటికి 2.5 ఇంచెస్ ఉందండి. డెప్త్ మనకి 1 ఇంచ్ అబోవ్నే ఉందండి. ఆయిల్ కూడా ఎక్కువ 50 ml అట్లా పైన పడుతుందండి. చాలా బాగుంది. మనం శనివారాలు ఏకాదశులు వెలిగించుకోవచ్చు, లేదు షోకేస్ పర్పస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మిగతా టైమ్స్లో ఎలాగైనా మనం వాడుకోవచ్చు. చాలా బాగున్నారు స్వామివారు అమ్మవారు అయితే. ప్రైస్ వచ్చేప్పటికే 950 రూపీస్ అండి. నెక్స్ట్ 6 ఇంచెస్లో హనుమయ్య అండి. ఎంత చక్కగా ఉన్నారు హనుమంతుల వారైతే. చాలా బాగున్నారు. ఫేస్ కానీ స్టాండింగ్ హనుమ అండి. బ్యాక్ సైడ్ కూడా పంచ కానీ చాలా నీట్ ఫినిషింగ్ అండి. తోక చూడండి ఇలా ఎత్తుకుని ఎంత చక్కగా ఉన్నారో. 1200 రూపీస్ అండి. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి 1200 రూపీస్. నెక్స్ట్ సంజీవ పర్వతం ఎత్తుకున్నటువంటి హనుమయ్య అండి. ఎంత చక్కగా ఉన్నారో. కొంచెం హెల్త్ ఇష్యూస్ అట్లా ఉన్న వాళ్ళని ఇలా సంజీవ పర్వతంతో ఉన్న స్వామిని పూజిస్తే మంచిదంటారు కదండి. లేదంటే ఆరోగ్య ప్రదాత కదా స్వామివారు కూడా. ఎవరైనా సరే పూజ చేయొచ్చండి. ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అయితే. మామూలుగా ఎవరైనా సరే మనం ఆరోగ్యం కోసం పూజ చేసుకోవచ్చండి స్వామివారికి. 5 ఇంచెస్ హైట్లో అయితే స్వామివారు ఉన్నారు. చాలా బాగున్నారు. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అండి. 1000 రూపీస్ అండి స్వామివారి కాస్ట్. నెక్స్ట్ మనకి దత్తాత్రేయ స్వామి అండి. 3.5 ఇంచెస్ హైట్లో అయితే స్వామివారు రావడం జరిగింది. స్వామివారి హైట్ వచ్చేపాటికి 3.5 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేపాటికి 700 రూపీస్ అండి. వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. చాలా బాగున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజ చేసినట్టు కదా దత్తాత్రేయ స్వామికి పూజ చేస్తే. నెక్స్ట్ మనకి ట్రీ అండి. ట్రీ అలాగే కృష్ణయ్య కూడా సపరేట్గా వస్తారు. కృష్ణయ్య శంఖం మీద కూర్చొని ఉన్నటువంటి బాలకృష్ణుడు అండి. స్వామివారి హైట్ వచ్చేప్పటికి 4.5 ఇంచెస్ అయితే ఉన్నారండి. అలాగే ఈ లెంత్ వచ్చేప్పటికి మనకి 2.5 ఇంచెస్ అయితే లెంత్ ఉంటుందండి. శంఖం వచ్చేప్పటికి మనకి 3 ఇంచెస్ లెంత్ ఉంటుంది. చాలా బాగున్నారు. హెవీ వెయిట్ అండి. మంచి సూపర్ ఫైన్ ఫినిషింగ్ అనమాట. 1200 రూపీస్ కృష్ణయ్య. అలాగే మనకి ఈ ట్రీ వచ్చేపాటికి హైట్ వచ్చేపాటికి మనకి 9 ఇంచెస్ దాకా ఉందండి. చాలా బాగుంది. ఈ ట్రీ మీద ఇట్లా బర్డ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుందనమాట. ప్రైస్ వచ్చేపాటికి 2300 రూపీస్ అండి. ట్రీ వచ్చేపాటికి ఇలా స్వామివారు ట్రీ 2 తీసుకుంటే మనకి
యాక్చువల్గా మామూలుగా 3,500 పడుతుంది కదా, 3,300కి ఇస్తామండి. ఇలా మనం టీపాయ్స్ మీద కానీ షోకేసుల్లో కానీ సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. ఇవి వచ్చేపటికే డబుల్ పికాక్ వచ్చినాయండి. ఇక్కడ ఒక పికాక్ వస్తుంది, ఇక్కడ ఉంటుంది. దీపం అండి, చాలా లోతు అయితే ఉంటుంది. దీపం వెలిగించుకోవచ్చు. చాలా బాగుందండి. 9 ఇంచెస్ హైట్లో అయితే వచ్చినాయి. అలాగే 2 ఇంచెస్ అయితే విడుతుందండి. ఇది వచ్చేపటికి మనకి 3 ఇంచెస్ ఉంది. డెప్త్ కూడా 1 ఇంచ్ పైనే ఉందండి. ఆయిల్ కూడా పడుతుంది. స్పెషల్ అకేషన్స్కి మనం దీపాలు అలా వెలిగించుకోవచ్చు. షోకేస్ పర్పస్ అయినా వాడుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి. పేర్ కాస్ట్ వచ్చేప్పటికే 2,200 రూపీస్ అండి. నెక్స్ట్ ముక్కాళ్ళ పీటలు అంటారు కదండి, ముక్కాళ్ళ పీటలు అనమాట. ఇవి ఉర్లీస్లో పెట్టుకొని మనం విగ్రహాలు పెట్టుకోవచ్చు. అలాగే లేదా స్వామివారిని అలా పెట్టుకోవచ్చు అండి. ఐడల్స్ అట్లా పెట్టుకోవచ్చు. అభిషేకాలు చేసుకునేటప్పుడు కూడా బాగుంటాయి. ఫస్ట్ సైజ్ వచ్చేపాటికి 3 ఇంచెస్ అయితే పెడుతుందండి. అలాగే హైట్ వచ్చేపాటికి కూడా మనకి 2.7 అయితే ఉంది. ప్రైస్ వచ్చేపాటికి మనకి 275 రూపీస్ అండి ఇది. నెక్స్ట్ మనకి సెకండ్ సైజ్ అండి. ఇది కూడా మనకి 3 ఇంచెస్ అయితే 3 ఇంచెస్ అబోవ్ ఉందండి. కొంచెం విడుతూ హైట్ వచ్చేపాటికి మనకి 3 ఇంచెస్ పైనే ఉందండి. ప్రైస్ వచ్చేపాటికి 350 రూపీస్. నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అండి. ఇది కూడా మనకి ఈ విడ్త్ వచ్చేపాటికి 4 ఇంచెస్ అయితే ఉంది. అలాగే హైట్ మనకి 3 ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉంది. చాలా బాగున్నాయి. ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేపాటికి 450 రూపీస్ అండి. 450, 350, 275 అండి. 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి కళాయిలు అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. లోపల టిన్ కోటింగ్ వచ్చినాయండి. 9 ఇంచెస్ ఉంది విడ్త్ అయితే. హైట్ కూడా మనకి 3.5 ఇంచెస్ అయితే ఉందండి. లోతు చాలా ఉంది. 1 kg ఆయిల్ అయితే పడుతుందండి. మనం చిన్న చిన్న వంటలన్నీ చేసుకోవచ్చు అండి. అంటే గారెలు, బూర్లు అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఫెస్టివల్స్కి కూడా యూజ్ అవుతుంది మనకి. ప్రైస్ వచ్చేపాటికి 1550 రూపీస్ అండి. ఆయిల్ కూడా 1 kg పడుతుంది. లోతు ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ పెద్దదండి ఇది కళాయి. ఇందాక మనం ఇంకో సైజ్ చూసాము. నెక్స్ట్ బిగ్ సైజ్ అండి. ఇది వచ్చేపాటికి 11 ఇంచెస్ అయితే పెడుతుందండి. హైట్ కూడా మనకి దగ్గరగా 4 ఇంచెస్ దాకా ఉందండి. 3.7 అలా ఉంటుంది. చాలా బాగుంది. 1 kg 1.5 kg పైన ఆయిల్ పడుతుందండి. మనం ఫ్రైలు అలా చేసుకోవచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే లోపల టిన్ కోటింగ్ ఉంది కాబట్టి పులుపు తగినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. పుల్లటి వస్తువులు తగిలినా కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేపాటికి మనకి 1950 రూపీస్ అండి. మన వంటలు అది అన్నీ చేసుకోవచ్చు అండి. పెద్ద వంటలు ఏవైనా కూడా చేసుకోవచ్చు అనమాట. పెద్ద సైజు ఇది. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దామండి. మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు అండి. గుంటూరు సరౌండింగ్స్లో ఎవరున్నా డైరెక్ట్గా రావచ్చండి. చాలా ఐటమ్ అయితే ఉంటుందండి. వస్తే ఇంకా వీడియోలో చూపించినవే కాదు, బోల్డ్ ఐటమ్ అయితే ఉంటుంది. కిచెన్ ఐటమ్ కానివ్వండి, ఐడల్స్ కానివ్వండి, ఎనీ ఐటమ్ అయితే మన దగ్గర దొరుకుతుందండి. చాలా బాగుంటాయి. అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు ఐపీడీ కాలనీ 4th లైన్ అండి, కేఎస్పీ రెసిడెన్సీ. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అయితే లైవ్ లొకేషన్ అనేది షేర్ చేయటం జరుగుతుందండి.